అందరికీ ప్రైజ్ లార్డ్. నవంబర్ 17 ఈరోజు దేవుని వాగ్దానము. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ఎహెజ్కేలు 36వ అధ్యాయము 29వ వచనము. కరువు అనేది మనిషిని కలవరపెడుతుంది. ఆనాటి కాలంలో కరువులు వచ్చినప్పుడు భక్తులు ఆ ప్రాంతాన్ని విడిచి మరొక ప్రాంతానికి వెళ్ళేవారు. న్యాయాధిపతులు ఏలిన కాలంలో దేశంలో కరువు వచ్చినప్పుడు నయోమి కుటుంబము రొట్టెలు ఇల్లైన బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్ళారు. అలా మోయాబుకు వెళ్ళిన నయోమి కుటుంబము ఎంతో నష్టపోయింది. బతుకుదామని వెళ్ళి ఆ కుటుంబము 3 కోల్పోయింది. కరువు ఉన్నా కానీ బెత్లెహేములోనే నిలిచిన ప్రజలను వారికి సమృద్ధిని ఇవ్వడానికి దేవుడు వారిని దర్శించాడు. ప్రియమిత్రమా, ఆత్మీయంగా జీవిస్తున్న నీకు కరువులు, కొరతలు తప్పకుండా వస్తాయి. అయితే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీవు సేవించే దేవుడు ఎలాంటి పరిస్థితులనైనా మార్చగలడు. శూన్యంలోనే సమస్తాన్ని కలుగజేసిన వాడు నీ లేమిలో కూడా సమృద్ధిని ఇచ్చుటకు సమర్థుడు. ప్రవక్త శుషుని భార్య ఎలీషా యొద్దకు వచ్చి తనకున్న కరువును, కొరతను ఎలీషాతో చెప్పినప్పుడు ఎలీషా ఒక్క మాట అడిగాడు. నీ ఇంటిలో ఏముంది? నూనె కుండ ఒక్కటే ఉందని సెలవిచ్చింది. ఆ ఒక్క నూనె కుండతో ఆమెకున్న కరువులు, కొరతలు, సమస్యలు అన్నీ తీర్చుటకు దేవుడు ఆమెకు సహాయం చేశాడు. నీ జీవితంలో కూడా సమస్తము చేయుటకు ప్రభు సమర్థుడు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.